అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 113. కోపం పోయిందా బేబీ? ఇక స్టోరీలోకి వెళ్తే, విరాట్ కాల్ చేసినప్పుడు తనకు దెబ్బ తగిలిందని హాస్పిటల్లో ఉన్నా అని హాస్ని చెప్పగానే కంగారుగా అక్కడికి వస్తాడు విరాట్. దెబ్బ చాలా గట్టిగా తగిలిందా అని కోపంగా అంటున్న విరాట్తో, అదేం లేదు, చాలా చిన్నది, ఆయింట్మెంట్ వేసింది అంతే అని అంటూ తన చేతిలో నుంచి తన చేయి వెనక్కి లాక్కుంది హాస్ని. నీకు పని చేయడానికి ఎలాగో చేత కాదు, కనీసం నడవడం కూడా చేత కదా అని కోపంగా అంటున్న విరాట్ మాటలకి మొహం ముడుచుకుంటూ, నేను కీర్తి సరదాగా కొట్టుకుంటూ ఉంటే సడన్గా స్కిడ్ అయ్యి అలా పడిపోయాను అని చెప్పింది హాస్ని. కానీ విరాట్ నమ్ముతాడో లేదో అని అతని ఫేస్ వైపే దొంగ చూపులు చూస్తూ నిలబడింది. ఆమె మాటలు విన్న విరాట్ ఫేస్లో ఏ ఎక్స్ప్రెషన్ కనిపించకుండా హాస్నిని తీసుకెళ్లి మ్యాన్షన్కి బయలుదేరాడు. నిత్య గురించి ఆలోచిస్తూ విండోలో నుంచి బయటకు చూస్తున్న హాస్నికి, ఇవాళ మధ్యాహ్నం నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని సీరియస్గా వినిపించిన విరాట్ క్వశ్చన్కి భయంగా అతని వైపు చూసింది. కోపంగా ఉన్న విరాట్ మొహం చూస్తూ ఉంటే హాస్ని గుండె దడదల్లాడిపోతూ ఉంది. విరాట్ ఒక స్కూల్ టీచర్లా, తనొక ఎల్కేజీ స్టూడెంట్లా కనిపించింది ఒక్క క్షణం. మెల్లగా తల దించుకొని, తెలుసు కూడా అడగటం ఎందుకో అని చిన్నగా గొనుక్కుంది హాసిని. తను ఎక్కడున్నా ఏం చేస్తున్నా విరాట్కి తెలుస్తాయి. అయినా కావాలనే విరాట్ ఈ క్వశ్చన్ అడిగాడని లోపలే అతను తిట్టుకుంది. చిన్నగా గొనుక్కుంటున్న హాస్నిని కళ్ళు చిట్లించి చూస్తూ, వినిపించట్లేదా బేబీ అని సీరియస్ టోన్తో అన్న విరాట్ మాటకి చిన్నగా గొట్టుకలు మింగి, నేను మా కాలేజ్ తరపున వాలంటీర్గా అనాథాశ్రమానికి వెళ్ళాలని మీకు ముందు చెప్పాను కదా అని అంటున్న హాస్ని అతని చూపుకి భయపడుతూ, అక్కడ ఆశ్రమంలో అనుకోకుండా చిన్నమావయ్య గారిని ఇంకా మహేంద్ర గారిని కలిశాను అని భయంగా చెప్పింది. ఒక ఐబ్రో రేస్ చేస్తూ, ఓ వాట్ ఎ కోయిన్సిడెన్స్ అని అంటున్న విరాట్ని చూసి కోపంగా పళ్ళు నూరింది హాస్ని. కానీ వెంటనే వాళ్ళిద్దరితో తను మాట్లాడిన సంగతి తెలిస్తే విరాట్కి కోపం వస్తుందన్న భయంతో, నేను ఒక్కదాన్నే కాదు, అక్కడ మా కాలేజ్ స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారు, కీర్తి కూడా అక్కడే ఉంది, అనుకోకుండా వాళ్ళు కూడా ఆశ్రమానికి వచ్చారు, వాళ్ళు పలకరిస్తేనే మాట్లాడాను, అంతకుమించి నాకేం తెలియదు అని అంది. ఓహో, అయితే అక్కడ మహేంద్రని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటావు అని ఎక్స్ప్రెషన్ లెస్ ఫేస్తో అన్నాడు విరాట్. అతని మాటలకి కాళ్ళు చిట్లించి చూస్తూ, అతను కడపెడితే నాకేం హ్యాపీనెస్ ఉంటుంది, జస్ట్ నేను నా ఫ్రెండ్స్తో వెళ్ళాను, అతని వర్క్ మీద వచ్చాడు, ఎవరి పని వాళ్ళు చూసుకొని వచ్చేసాం అని నింది. విరాట్ హాస్ని వైపు చూసి కార్నర్ స్మైల్ ఇస్తూ, పర్వాలేదు బేబీ, నేను నీకు చెప్పిన లెసన్స్ బాగా నేర్చుకున్నావు, నాకు కోపం రాకుండా ఎలా మేనేజ్ చేయాలో ఎలా మాట్లాడాలో బాగా నేర్చుకున్నావు అని అన్నాడు. కోపంగా పళ్ళు కొరుకుతూ, అవును నేర్చుకున్నాను, అయితే ఏంటి, ఎప్పుడు మీరనే వాటికి రియాక్ట్ అయ్యి గొడవలు పడుతూ ఉండాలా అని అంటున్న హాస్ని మాటలకు, వాట్ కమ్ అగైన్ అని ర్యాష్గా వచ్చిన విరాట్ వాయిస్కి బిగుసుకుపోయింది. ఆమెను కదిలిస్తూ, బేబీ అని చిన్నగా వచ్చిన విరాట్ వాయిస్కి, ఏదో చిన్న మాట వదిలేయచ్చు కదా, ఎందుకు దాన్నే పట్టుకొని సాగదీస్తున్నారు అని విసుగ్గా అంది హాస్ని. కానీ తను మహేంద్రను కలిసిన విషయం ముందే విరాట్కి చెప్పడం తనకు చాలా హ్యాపీగా అనిపించింది. లేకపోతే అనవసరమైన గొడవలతో ఇద్దరి మధ్య లేనిపోని డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతుందని ఈసారి హాస్ని ముందే అలర్ట్ అయింది. కాసేపు ఇద్దరూ కామ్గా ఉండిపోయారు. విండో నుంచి బయటకు చూస్తున్న హాస్ని సడన్గా విరాట్ వైపు తిరిగి, అవును, నేను ఏ హాస్పిటల్లో ఉన్నానో మీకు ఎలా తెలుసు, డైరెక్ట్గా నేను వచ్చిన హాస్పిటల్కే వచ్చారు మీరు, నా వెనుక ఎవరినైనా ఫాలో అవ్వమని పెట్టారా, ఆ దాస్ కానీ నన్ను ఫాలో చేస్తున్నాడా అని కోపంగా అంది. హాస్ని క్వశ్చన్ని అస్సలు పట్టించుకోకుండా మొబైల్ చూసుకుంటూ, నిన్ను ఫాలో చేయమని మనుషులు పెట్టేంత అవసరం లేదు అని అన్నాడు విరాట్. ఎందుకు లేదు అని అయోమయంగా అన్న హాస్ని మాటకు, నువ్వు ఈ హాస్పిటల్లోనే కాదు, ఎక్కడున్నా నాకు క్లియర్గా తెలుస్తుంది అని అన్నాడు విరాట్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ విరాట్ గారు, ఈ సిటీలో ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, నన్ను ఎవరు ఫాలో చేయనప్పుడు నేను అక్కడే ఉంటానని మీకెందుకు నమ్మకం అని అంది. ఫోన్ చూస్తున్న వాడల్లా హాస్ని వైపు తిరిగి, నేను నిన్ను ఫాలో చేయకపోయినా నువ్వు ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు ప్రతిదీ నాకు తెలుస్తుంది, నువ్వు నా నుండి తప్పించుకోవడం నీ వల్ల కాదు, మైండ్ ఇట్ అని అన్నాడు విరాట్. విరాట్ మాటలు కోపంగా రావడంతో హాస్ని ఇంకా డిస్కషన్ కంటిన్యూ చేయలేదు. ఆలోచనలో మునిగిపోయిన హాస్నిని ఒక్కసారిగా చేయి పట్టుకొని లాగి తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు విరాట్. హాస్ని చేసిన పనికి ఒక్కసారి ఉలిక్కిపడి, ఏం చేస్తున్నారు మీరు,
నాకు అక్కడ బాగానే ఉంది వదలండి అని అతని చేతిని విడిపించుకుంటూ అంది. హాస్నిని ఇంకాస్త గట్టిగా హత్తుకుంటూ నా మీద కోపం పోయిందా అని నార్మల్గా అడిగాడు విరాట్. విరాట్ మాటలకి మనసులోనే తిట్టుకుంటూ ఈ హిట్లర్ మాటలకి కోపం రాకపోతే కదా వింత, కానీ కోపం వస్తే ఏముంది అని మూతి తిప్పుకుంటూ నాకేం కోపం లేదు, నన్ను వదిలేయండి అని అంది. నిత్యతో విరాట్కి ఎలాంటి రిలేషన్ లేదని అర్థమయ్యాక హాస్ని మనసులో చాలా తేలికపడింది. అందుకే కోపం ఎప్పుడో పోయింది. ఆర్ యూ షూర్ బేబీ, నిజంగానే కోపం పోయింది కదా అని మళ్ళీ అడిగాడు విరాట్. చిన్నగా నవ్వుకుంటూ నిజంగానే కోపం ఏం లేదు విరాట్ గారు అని అంది హాస్ని. కానీ నాకు నీ మీద కోపం ఇంకా పోలేదు బేబీ, నన్ను ఎలా కూల్ చేస్తావో చెయ్యి, ఎలా అయినా సరే నీ ఇష్టం అని మత్తుగా మాట్లాడుతూ అన్నాడు విరాట్. విరాట్ పనులకు కళ్ళు మూసుకొని ట్రాన్స్లోకి వెళ్తున్న హాస్ని ఒక్కసారిగా కళ్ళు తెరిచి మీరెక్కడ కోపంగా ఉన్నారు? మార్నింగ్ లేచి నా కోసం కేక్ కూడా ప్రిపేర్ చేశారు కదా, కోపం ఉన్న వాళ్ళు ఎవరైనా అలా చేస్తారా అని చిన్నగా అంది. అది వేరు ఇది వేరు అంటూ తన పని కంటిన్యూ చేస్తూ అన్నాడు విరాట్. విరాట్ ఆమె పెదవులను ఆక్రమించుకున్నాడు. హాస్ని పూర్తిగా తనకి సరెండర్ అయిపోయింది. ఆమె ముఖం మొత్తం సిగ్గుతో ఎర్రబడింది. కారు మ్యాన్షన్కి చేరుకోగానే సిగ్గుతో విరాట్ కంటే ముందు రూమ్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిన హాస్ని వాష్రూమ్లోకి దూరిపోయింది. విరాట్ చిన్నగా నవ్వుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత డిన్నర్ చేస్తున్న హాస్ని నిత్య కాలిపోయిన ముఖం గురించి ఆలోచిస్తూ ఉంది. నిత్య ఏం తప్పు చేస్తే విరాట్ ఇంత శిక్ష వేశారు? విరాట్ తీసుకునే స్ట్రాంగ్ డిసిషన్కి ఆమె భయపడిపోయింది. ఒకవేళ నేను తప్పు చేసినా నా విషయంలో కూడా ఇంత వైల్డ్గా బిహేవ్ చేస్తారా అని అనుకుంటూ విరాట్ గారు అని తడబడుతూ పిలిచింది. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, ఆన్సర్ చేస్తారా అని కొంచెం భయంగా అడుగుతున్న హాస్ని వైపు వింతగా చూసి ఏంటి విషయం అన్నాడు విరాట్. నేను ఒకవేళ మీరు అగ్రీ చేయలేనంత పెద్ద మిస్టేక్ చేస్తే నన్ను ఏం చేస్తారు అని అతని వైపే చూస్తూ అడిగింది. చేతిలో ఉన్న ఫోన్ పక్కన పెట్టి అక్కడికక్కడే నీ ఎముకలు ముక్కలు ముక్కలు అయ్యేలా విరగ్గొట్టి చంపి పడేస్తా అని అన్న విరాట్ మాటలకు షాక్ అయిపోయింది హాస్ని. నేను మీ వైఫ్ని నా విషయంలో కూడా అంత హార్ష్గా బిహేవ్ చేస్తారా అని అడిగితే నన్ను మోసం చేస్తే ఎవరికైనా ఒక్కటే పనిష్మెంట్ అని స్ట్రాంగ్గా చెప్పాడు విరాట్. హిట్లర్ నిత్యనైతే ఫేస్ ఇలా చేసి వదిలేస్తాడట, నన్నైతే ఏకంగా చంపేస్తాడట అని తిట్టుకోవడం మొదలుపెట్టింది. నేను చాలా మంచివాడిని బేబీ, నాకు ఇటువంటి చిన్న చిన్న పనిష్మెంట్స్ ఇవ్వడమే వచ్చు అని విరాట్ అనగానే హాస్ని కోపంగా తన స్పూన్తో ప్లేట్ మీద టకాటకా కొడుతూ తినడం మొదలుపెట్టింది. విరాట్ రూమ్లోకి వచ్చి షర్ట్ విప్పి పక్కనే పడేసిన టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్తూ ఉంటే అతని నడుము దగ్గర బుల్లెట్ గాయం మచ్చలాగా కనిపిస్తూనే ఉంది. ఆ గాయాన్ని చూడగానే హాస్ని మనసులో చిన్నగా దిగులు మొదలైంది. విరాట్ కన్ను కొట్టి బాత్కి రమ్మంటే కోపంగా ముఖం తిప్పుకొని గేమ్స్ ఆడుకుంటూ ఉంది. కానీ హాస్ని ఆలోచనలన్నీ ఆశ్రమంలో రాజేంద్ర మహేంద్ర మాటలతోనే నిండిపోయాయి. విరాట్ విషయంలో తనని చాలా భయపెడుతున్నాయి. వెంటనే తన ఫోన్ బెడ్ మీద విసిరేసి వాష్రూమ్ దగ్గరికి వచ్చి బయట నుంచి చిన్నగా డోర్ కొట్టి విరాట్ గారు మీకు ఫైటింగ్స్ వచ్చా అని అరుస్తూ అడిగింది హాస్ని. లోపల నుంచి వాట్ అని అరిచాడు విరాట్. విరాట్ గొంతుకే చాలా భయపడింది హాస్ని. రాజేంద్ర తనతో మాట్లాడిన విషయాలు హాస్ని విరాట్కి చెప్తుందా? నిత్య విషయం హాస్ని విరాట్ని అడుగుతుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.